న్యాయ విద్యను అభ్యసించాలి అనుకునే వారికి శుభవార్త. ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లి లా చేయాలనుకునే వారు ఇప్పుడు మన దర్శిలోనే ప్రొఫెషనల్ లా చదువుకునే అవకాశం కలదు. బెస్ట్ చాయిస్ ఫర్ లా స్టడీస్ షైదా మౌలా లా కాలేజీ, అప్రూవ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అఫిలియేటెడ్ టు ఆంధ్రకేసరి యూనివర్సిటీ, కురిచేడు రోడ్డు, దర్శి. క్రిమినల్ లా, కార్పొరేట్ లా, కంపెనీ లా, లీగల్ మేనేజర్, పొలిటికల్ లా, సైబర్ లా ఇలా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటే సంప్రదించండి. LLB 3 years ఎనీ డిగ్రీ, BBA, LLB 5 years ఎనీ ఇంటర్. మా ప్రత్యేకతలు 3000కు పైగా పుస్తకాలతో లైబ్రరీ మరియు డిజిటల్ లైబ్రరీ, మోడల్ కోర్టు సదుపాయం, స్కాలర్షిప్ సదుపాయం, హైలీ ఎక్స్పీరియన్స్డ్ టీచింగ్ ఫ్యాకల్టీ. అడ్మిషన్లు జరుగుతున్నవి. దర్శిలోని ఆర్టీసీ బస్ స్టేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహకారం కూడా కోరతామని, అలాగే ప్రస్తుతం ఏర్పాటు చేయబడిన గుంటూరు వరకు రాకపోకలు సాగిస్తున్న ఆర్టీసీ బస్సులకు అందరూ సహకరించాలని పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ వి శంకర్రావు దర్శిలో ఈ రోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం శోభారాణి, బూత్ కన్వీనర్ వసంత, మాజీ అధికారి పి సాంబయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. మేనేజర్ పొదిలి, నా పేరు శంకర్రావు. నేను సోమవారం నుంచి పొదిలి నుంచి గుంటూరుకి 4 బస్సులు ప్రవేశపెట్టామండి. 4 బస్సులు 8 రౌండ్ ట్రిప్స్ అండి. ఉదయం 5 గంటల నుంచి మొదలై సాయంత్రం మనకి ఇక్కడ 5:30 వరకు కూడా దర్శి నుంచి వెళ్ళడానికి బస్సులు పెట్టాము. నిన్న ప్రయాణికుల ఆధారాన్ని చూసి మళ్ళీ రేపు ఇంకా అదనంగా 2 బస్సులు కూడా ఈ పొదిలి, దర్శి, అద్దంకి మీదుగా గుంటూరు పెట్టడం జరిగిందండి. కావున ఈ దర్శి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, ఈ అద్దంకి వెళ్ళేటువంటి వాళ్ళు, ఆ పై గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఈ బస్సులను ఆదరించి గుంటూరుకు మేము పెట్టినటువంటి ఈ బస్సులను ఇంకా ఎక్కువ సంఖ్యలో పెట్టేదానికి కోఆపరేట్ చేయాల్సిందిగా దర్శి పట్టణ ప్రజలకి అందరినీ కోరుతున్నానండి. తర్వాత ఈ బస్ స్టేషన్ ఇదంతా మొత్తం జరిగిందండి. ఈ దర్శి బస్ స్టేషన్లో మినిమం రిక్వైర్ అయినటువంటి టాయిలెట్ ప్రాబ్లం ఒకటి, వాటర్ ప్రాబ్లం ఒకటి, వీటి మీద కూడా మేము వీలైనంత తొందరలో వాటిని రిపేర్ చేయించి మంచినీటి సౌకర్యము, టాయిలెట్ అవసరమైనటువంటి వాటర్ సౌకర్యము, దానికి అవసరమైనటువంటి రిపేర్ కూడా తొందరగా చేస్తామని ప్రజలందరికీ తెలియపరుస్తున్నానండి. తర్వాత ఎక్కువ మంది ప్రయాణికులు ఈ బస్టాండ్కి వచ్చి ఈ బస్టాండ్లో బస్సులు ఎక్కేదానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఈ బస్టాండ్ని కూడా పూర్తిగా వాడుకలో తీసుకురావడం జరుగుతుంది. కావున ప్రయాణికులు బయట ఎక్కడో ఉంచకుండా ఈ బస్టాండ్లోకి వచ్చి ఎక్కేదానికి వాళ్ళు అవకాశం ఉండేటట్టుగా చూసుకుంటే ప్రతి బస్సు దర్శి బస్టాండ్లోకి వచ్చి వెళ్ళేటట్టుగా నేను చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మీకు అందరూ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.